ఈ తల్లి మస్తెక్కినా మస్తెక్కి కొట్టుకుంటున్నావురా నీ యవ్వ దాని చేపట్టుకుని గుంజుతున్నావు దాని అక్క చెల్లెలు నీకు లేరా నీ యవ్వ చంపుతా దాని చేపట్టుకుని గుంజుతున్నావు దాని అక్క చెల్లెలు నీకు లేరా నీ యవ్వ చంపుతా అవురా నీ తల్లి లేవు లేవు నీ యవ్వ లేవురా నీ యవ్వతా లేవురా లేవురా నీ యవ్వ లేవు ఇవాళ చంపి పోతాడు అనుకుంటున్నావు కొలువు చేయరా అంటే నువ్వు చేసే పనులు జైల్లో గిడ్డా నీ యవ్వ గిడ్డా చేసేది నీ యవ్వ నిన్ను నీ యవ్వ నీ యవ్వ సావురా నీ యవ్వ సావు నీ తల్లి సావు నీ యవ్వ ఇవాళ నేను చంపుతా చంపుతా కొడకాయ నీ యవ్వ జైలుకి వచ్చిన ఆడదంటే తప్పుడాడదనుకుంటున్నావురా నీ బతుకుల 3 బజార్ల మన్ను వయ్యా నీ పెండ్లా ముండమోసి పోను నువ్వు నాశనం అయిపోను పోలీసు డ్రెస్ వేసుకోగానే కొమ్ములు వరు స్థాయిలో మా సొంటి ఆడదాని కడుపులేరని పుట్టింది మా సొంటి ఆడదాని రొమ్మేరని జీకింది మా సొంటి తల్లేరా నీ ముట్టి కడిగి మూతి కడిగి తానం చేపించి బట్టలేసి నిన్ను పెంచి పెద్ద చేసి చదువు చెప్పించింది ఇన్ని చేసింది కనబడ్డ ఆడదాన్ని కామంతో చూడమని కాదు నలుగురు మెచ్చే పనులు చేయమని ఇంకో బాలిగా కళ్ళతోటిగా చూపు చూసినావనుకో నీ 2 గుడ్లు వీకి ఉప్పు కారం పెడతా ఏం పెడతా ఉప్పు కారం యాదుచ్చుకోను కొడక్క తడు తడు నీ తల్లి తడు నీ అమ్మ తడు నీ అమ్మ ఎవరు ఆడాలంటే నీ అమ్మ ఇంకో బాలి ఎవడన్నా మీ జోలికి వస్తే చెప్పుండ్రి సంపి ఒక సెంటరీ లెఫ్ట్ అండ్ రైట్ ఆడిస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారయ్యా? సార్ తొందరపడి మీరు వెళ్ళకండి సార్, మిమ్మల్ని కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఆడిస్తుంది. అది అసలే నైజం ఆడది. నమస్తే పోలీస్ అమ్మా. సిటీలో ఎవరైనా నకరాలు చేసిందనుకో వాళ్ళ నువ్వు ఇరగదీస్తావు. ఇగో జైల్లో ఎవరైనా నకరాలు చేసిందనుకో వాళ్ళ నేను ఇరగదీస్తా. అవును కానీ పోలీస్ అమ్మా ఏమో మొగుడు చంపొచ్చినావంట. మనం కూడా ఒక సొంటి కేసే అనుకో. ఇగో పెండ్లైన 4 ఏళ్ళు నా పెనిమిటి నాతోనే మంచిగున్నాడు. 5వ ఏడాది నుంచే ఇంకో దాన్ని మరిగిండు. అరే పోన్లే మొగోడు చల్లబడ్డాక ఆడే వస్తాడు అనుకున్నా. ఏది ఈ ఇంటికే తోలుకొచ్చుడు షురు చేసిండు. మంచిగా చెప్పి చూసినా బతిమిలాడినా ఏడ్చినా ఏంలే గాంతికే లేపా నూకినా. ఆనే కాదు ఎంట తెచ్చిన పోరిని కూడా లేపేసిన. అవును కాదు పోలీసమ్మ మీ ఆయనకు కూడా ఏమన్నా ఆడపురలు సోగ్గిట్లున్నదా? లేదు, ఆయన అలాంటి వారు కాదు. నేనంటే ప్రాణం. మళ్ళా ఎందుకు చంపినావు? నేను చంపలేదు, ఎవరో ప్లాన్ గా నన్ను ఇరికించారు. గట్లనా? మళ్ళా ఇప్పుడు నువ్వు జైల్లో ఉన్నావు కదా, నేను చూడడానికి ఎవరన్నా వస్తారా? ఎవరొస్తారు? నా కొడుకు. పిచ్చు మమ్మీ, పిచ్చు మమ్మీ ఎలా ఉన్నావురా? బాగున్నా మమ్మీ. నువ్వు ఇక్కడున్నావేంటి? నిన్నే అమ్మా ఇక్కడున్నావేంటి? స్పెషల్ డ్యూటీ వేశారు నాన్న. ఇంటికి ఎప్పుడు వస్తావు మమ్మీ? తొందరగా వచ్చేస్తాను. డ్యూటీ అయిపోగానే వచ్చేస్తాను. డ్యూటీలో ఉన్నాను కదా, తొందరగా వచ్చేస్తాను. చిన్నపిల్లలాగా నువ్వు ఇలా ఏడిస్తే బాబు ఇంకా దిగులు పడతాడు. లాయర్ గారు, ఇన్సూరెన్స్ డబ్బు శాంక్షన్ అయిందా? అయిందమ్మా. మీరు చెప్పినట్టే బాబు పేరున బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. 5 ఏళ్లలో ₹1,00,00,000 అవుతుంది. ఇవిగోనమ్మా డాక్యుమెంట్స్. కీర్తి, అది నీ దగ్గర ఉంచుకో. బాబుకి ఏ లోటు రాకుండా చూసుకో, సరేనా? సరే అక్క. పిచ్చు, బాగా చదువుకో, టైంకి భోంచేయి. ఆంటీని విసిగించకూడదే. తాతయ్య లేరు, డాడీ లేరు, నువ్వు లేవు. నాకు అన్నం తినబుద్ధి కావట్లేదు మమ్మీ. నాతో వచ్చే మమ్మీ, వచ్చే మమ్మీ, వచ్చే మమ్మీ. మేడం, టైం తప్పకుండా వస్తాను. అప్పుడు దాకా ఆంటీ చెప్పినట్టు విను. వెళ్ళొస్తానమ్మా.
సాంబవమ్మ, ఓ సాంబవమ్మ, అరే ఏమా చిన్నపిల్లలకి ఏడుస్తున్నావా? అరే రే 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 నీ కొడుకు రాలేదని పరేషాన్ అవుతున్నావు. ఆదివారం వస్తే ఆడే వస్తాడు, ఎందుకు ఫికర్ చేస్తున్నావు? చూసి 4 రోజులైంది అదమ్మా, సడన్ గా రావడం మానేశాడు. ఈ ఆదివారం వస్తాడేమో, ఎందుకు ఫికర్ చేస్తావు? ఏడువకు సాంబవమ్మ, ఏడు. సింహాద్రి, బాగున్నావమ్మా? సింహాద్రి, బాబా ఎక్కడా? కీర్తిది ఏమోనమ్మా, మీరు జైలుకి వచ్చినాక కీర్తమ్మ వారం రోజులు మన ఇంట్లోనే ఉంది. ఆ తర్వాత బాబుని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయింది. మొన్న నేను లేనప్పుడు ఇంటికి వచ్చి నన్ను అర్జెంటుగా ఫోన్ చేయమని మా ఆవిడికి నెంబర్ ఇచ్చి వెళ్ళిందమ్మా. నేను నిన్న ఫోన్ చేస్తే ఇల్లు అమ్మేస్తున్నాం, తాళాలు తెచ్చామన్నమ్మా. మీకు ఒకసారి చెప్పి తాళాలు ఇద్దామని వచ్చానమ్మా. ఫోన్ నెంబర్ ఉందా? ఉందమ్మా, ఈ కాగితంలో రాసి ఉందమ్మా, ఇదిగోనమ్మా. సార్, నేను ఒక ఫోన్ చేసుకుంటాను ప్లీజ్ సార్, చాలా అర్జెంట్ సార్, ప్లీజ్. మామూలుగా ఖైదీలకు ఫోన్ ఇవ్వం, యాజ్ ఎ స్పెషల్ కేస్ మీరు యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. హలో కీర్తి అక్క. అక్క నువ్వా? ఏ నేనైతే లిఫ్ట్ చేసేదాను కాదా? అది కాదు. ఏది కాదు? వారం వారం బాబుని తీసుకురామంటే ఎందుకు తీసుకురావట్లేదు? నెక్స్ట్ వీక్ తీసుకొద్దామని అనుకుంటున్నా. సరే నువ్వు ముందు బాబు ఫోని. అది అది బాబు ఫోని. అలాగే బాబు ఫోన్. హలో హలో విజు, నేను అమ్మ. నాన్న ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నా మమ్మీ. స్కూల్కి వెళ్తున్నావా? బాగా చదువుకుంటున్నావా? వెళ్తున్నా మమ్మీ. నువ్వే వస్తానని ఎందుకు రావట్లేదు? వస్తాను నాన్న, తప్పకుండా వచ్చేస్తాను. ఎప్పుడు? త్వరగా వచ్చేస్తాను. డాడీ, మమ్మీ, డాడీ వచ్చాడు. హలో హలో చంపలేదు అంటే నా డిపార్ట్మెంట్ నమ్మలేదు, కోర్టు నమ్మలేదు, ఆఖరికి మీరు నమ్మలేదు. ఇప్పుడు చూడండి, నా భర్త బతికే ఉన్నాడు. ఏంటి? అవును సార్, నా భర్త బతికే ఉన్నాడు సార్. అంటే చనిపోయాడని కన్ఫర్మ్ చేసిన పోలీసులు ఫుల్ సార్? నువ్వు హత్య చేసేవని శిక్ష విధించిన జడ్జి పిచ్చోడా? సార్ నేను చెప్పేది నిజం సార్, ఇదంతా నా భర్త ఆడిన నాటకం. ఒక్క నిమిషం, కావాలంటే చూడండి. మీరు డైల్ చేసిన నెంబర్ తాత్కాలికంగా పనిచేయట్లేదా? ఏంటమ్మా ఇది? ఏంటి? చూడండి, మీరే చూడండి. చూడండి, మీరు ఒక ఏసీపీ అని ఇన్ని రోజులుగా మిమ్మల్ని గౌరవించాం. ఇంకోసారి ఇలా ప్రవర్తించారంటే యూ విల్ బి సెంట్ టు మెంటల్ హాస్పిటల్. మైండ్ ఇట్. ఏమ్మా, నువ్వు నన్ను పర్మనెంట్ గా జైల్లో పెట్టేస్తానని ప్రతిజ్ఞ చేసావు. ఇప్పుడు నువ్వే జైల్లో ఉన్నావు. జైలు కూడా ఎలాగుంది? సింహం బోన్లో ఉంటే మీలాంటి కుక్కలు ఎన్నైనా మరుగుతాయిరా. మామూలు కుక్కలు కాదు, ఓర కుక్కలు. ఈ పొగరుతోనే కదే నా తమ్ముని నా నుంచి దూరం చేశావు. అందుకే నీ బిడ్డని నీ నుంచి దూరం చేసి నిన్ను జైలుకు పంపించాం. చట్టం నుంచి తప్పించుకోగలరేమో గాని నా నుంచి తప్పించుకోలేరు. అంటే జైలు నుంచి తప్పించుకొచ్చి మమ్మల్ని చంపుతావా? మీ అందరినీ చంపాలనుకుంటే నేను జైలు నుంచి పారిపోనక్కర్లేదు. ఇప్పుడే ఇక్కడే మిమ్మల్ని చంపొచ్చు, కానీ చంపను. సెటిల్ చేయాల్సిన అకౌంట్స్ చాలా ఉన్నాయి. సో
మీరందరూ నా లాస్ట్ టార్గెట్. చివరాఖరి మమ్మల్ని చంపుతారంటావు. ఇప్పటి నుంచే ఎందుకు టెన్షన్ తో చేస్తావు? ఇంకా నీకు చాలా టైం ఉంది. వెళ్ళండి. ఏంటే జైల్లో ఉండి కూడా రెచ్చిపోతున్నావు? తగ్గు. ఇంకోసారి జైలు చుట్టుపక్కలకి వచ్చారో ఫస్ట్ సెటిల్మెంట్ మీదే అవుతుంది. నేను చెప్తాను కదా. ఏమైంది? కమాన్ రా. నాకు భయంగా ఉంది. ఎందుకు? పోలీసులు వస్తారనా? అవును, అది పోలీస్ ఆఫీసరే. డెఫినెట్ గా వస్తుంది. ఏంటొచ్చేది? ఆవిడ జైల్లోనే ఉంది, జైల్లోనే చస్తుంది. లేదు, అది మనల్ని చంపుతుంది. ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేశాను. అంతా అప్సెట్ అయింది. దీనికి అందరికీ కారణం నువ్వే. నేనా? పెళ్ళైన వాడివని తెలిసి నీ ప్రేమలో పడ్డందుక? పెళ్లి కాకుండానే నీ పక్కలో పడుకున్నందుక? పనివాడికి ఫోన్ నంబర్ ఇచ్చినందుకు. లేకుంటే నేను బతికే ఉన్నానన్న సంగతి తనకు తెలిసే అవకాశమే లేదు. ఇప్పుడంతా తెలిసిపోయింది. తెలిస్తే ఏమవుతుంది? శాంభవిది పోలీస్ బ్రేక్. ఎలాగైనా జైలు నుంచి బయటకు వస్తుంది. తన సంగతి నీకు సరిగ్గా తెలీదు. అంత ఈజీగా మనల్ని వదిలిపెట్టదు. నమ్మించి చీట్ చేసినందుకు మనల్ని చంపుతుంది. ఏంట్రా? ఏంటి? డాడీ నిద్ర పట్టట్లేదు. అమ్మని చూడాలనుంది నాకు. అమ్మకమ్మ కావాలి. ABCDEFG HIJK LMNP QRST UVWXYZ. చిన్నతనంలోనే తల్లి నుంచి విడిపోయిన పిల్లలు అమ్మ ఒడి వెచ్చతనాన్ని మర్చిపోలేరు అంటారు. నిజమేనా యాదమ్మా? గది మర్చిపోతే కన్న ప్రేమకు అర్థమే ఉన్నదమ్మా. అయినా గిట్లా ఎన్ని దినాలని నువ్వు నీ కొడుకు ఫోటో చూసుకుంటూ గడుపుతావు? వాడు పుట్టినప్పటి నుంచి ఒక్క రోజైనా వాడిని విడిచిపెట్టి ఉండలేదు. అలాంటిది ఇప్పుడు 4 ఏళ్ళు గడిచిపోయాయి. ఎలాగైనా ఒక్కసారి చూడాలి, వాడిని ఒక్కసారైనా చూడాలి. అయితే ఓ పంచి, నువ్వు విడికెళ్ళి గాయబైపో. బయటికి వెళ్ళాలంటే పారిపోనక్కర్లేదు. పెరోల్ మీద వెళ్ళొచ్చు. పెరోల్కి అప్లై చేశారా లాయర్ గారు? చేశానమ్మా. 4 రోజుల్లో పెరోల్ శాంక్షన్ కూడా కావచ్చు. కాకపోతే మీరు పెరోల్ మీద బయటికి వెళ్తుంది పారిపోవడానికి కాదని, దానికి సరైన కారణం ఉందని చెప్పి ఆఫీసర్స్ కి నమ్మకం కలిగించాలి. పారిపోయే ఆలోచనే ఉంటే నేను ఈ శిక్ష ఎందుకు అనుభవిస్తాను? అది వాళ్ళు అర్థం చేసుకోలేరమ్మా. నువ్వే వాళ్ళకి నచ్చ చెప్పాలి, నమ్మించాలి. యాదమ్మా, ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఎంతో మంది క్రిమినల్స్ ని పట్టుకున్నాను. కానీ నా ఇంట్లో నా భర్తే నన్ను చీట్ చేశాడు. మోసపోయాను యాదమ్మా, మోసపోయాను. ఆనాటి రామాయణంలో సీతమ్మ దగ్గర నుంచి ఈనాటి యాదమ్మ సాంబవిల దాకా ఆడది ఆడదేనమ్మా. సెంటిమెంట్ మన ఈక్నెస్. దాన్ని అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుకునేది ఆ మగ పుండాకోర్ల టాలెంట్. తప్పు చేసినోడు కట్టుకున్నోడైనా సరే, కన్న బిడ్డైనా సరే, గసోంటోళ్ళను గిసోంటి చెత్రి బల్ల మీద పండబెట్టి గిట్ల దుగాడ పట్టాలే. గప్పుడే మన ఆడల బతుకులు మంచిగా అవుతాయి. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసుర మర్ధిని రమ్యక పర్ధిని శైలసుతే నింగి నేల అక్షతులేస్తే జైలు గోడలే జై జైలంటే ఒంట్లో రక్తం ఉరకలేయదా.
ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి ఇవాళ ఫోన్ వచ్చింది. ఏదో కొత్త యాడ్ చేయాలంటున్నారు. వెళ్ళనా? నాకిష్టం లేదు. అంటే యాడ్స్ చేయడం వదిలేమంటావా? హే, నీకోసం నా భార్యనే వదులుకున్నాను. ఆఫ్టర్ నువ్వు యాడ్స్ ని వదులుకోలేవా? ఓకే, వదిలేస్తాను. అరే, ఐస్ క్రీమ్ కరిగిపోయింది. కరిగిపోయింది ఐస్ క్రీమే కానీ ఐస్ క్రీమ్ కాదుగా. 1 minute, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? నా తప్పు నేను తెలుసుకున్నాను. నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను. నమ్మకం ఏంటి? కడుపు తీపి ఏ ఆడదాన్న భర్త లేకుండా బ్రతకగలదేమో గాని కన్న బిడ్డను మాత్రం చూడకుండా ఉండలేదు. బిడ్డను చూడాలంది. నాకు సాయం చేయండి సార్. ఒక ఖైదీగా కాదు, ఒక బిడ్డకు తల్లిగా ప్రాధాయపడుతున్నాను. నా బాధ అర్థం చేసుకోండి సార్, ప్లీజ్. ఓకే, మీకు పెరోల్ శాంక్షన్ చేస్తున్నాం. 6 months మిమ్మల్ని అబ్జర్వేషన్ లో ఉంచుతాం. థ్యాంక్ యూ సార్. ఇవి మీ పెరల్ అడ్రస్. 2 టౌన్ స్టేషన్ లో సిఐ గారు ఉన్నారు, ఆయన చూపించండి. అలాగే సార్. భార్య పోతే మొగాడికి మొలతాడు, భర్త పోతే ఆడదానికి పసుపుతాడు తెంచేస్తారు. కానీ చట్టపరంగా భర్త చనిపోయినందుకు తాళిబొట్టు తెంచేసుకోవాలో బ్రతికున్నందుకు ఉంచేసుకోవాలో తెలియట్లేదు. అంటే దీన్ని నమ్మి ఖైదీల వెల్ఫేర్ ఫండ్కి నా చందాగా ఇవ్వండి. సాంభవి! అమ్మా సాంభవి! సాంభవి! ఎవరన్నా పానా నడిచిపెట్టేసి వెళ్ళిపోతారా? అలాగదే, ఇగో నేను సెల్ల మర్చిపోయాను. థ్యాంక్స్ యాదమ్మా.